తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ దాడులు చెలరేగుతున్నాయి. ఖమ్మం జిల్లా మునుగోడులో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య విభేదాలు తరచూ బయటపడుతూనే ఉన్నాయి. స్థానిక బీఆర్ఎస్ కార్యాలయం, బీఆర్ఎస్ ఆఫీస్పై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసి ఆఫీస్ను ధ్వంసం చేశారు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులోని భారత రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అక్కడి కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఫర్నిచర్లకు నిప్పులు పెట్టడంతో పాటు ఆవరణలో ఫ్లెక్సీలు చింపేశారు. ప్రభుత్వ స్థలంలో భారత రాష్ట్ర సమితి కార్యాలయం నిర్మించారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో అప్పటి ఎమ్మెల్యే పోలీసు బందోబస్తులతో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఆక్రమించి గులాబీ రంగులు వేయించినట్టుగా కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. కార్యాలయం ప్రాంగణంలో భారీగా పొగలు మంటలు వ్యాపించాయి. ఆఫీస్పై కాంగ్రెస్ జెండా ఎగురవేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పార్టీ ఆఫీస్పై దాడి చేసి ధ్వంసం చేయడమే కాకుండా ఫర్నిచర్ను నిప్పు పెట్టారు. కార్యాలయం ఆవరణలో ఉన్న ఫ్లెక్సీలను చించేశారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్, మనుగూరు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. బాధ్యులను శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోనికి తీసుకొచ్చారు. ఇరువురు పార్టీల మధ్య ఉద్రిక్తత చెలరేగకుండా పోలీసు బలగాలు మోహరించాయి.